అలా నేను మిస్ఎస్ రావు. పెహల్గాంలో ఉగ్రవాది దాడి జరిగిన తర్వాత భారతదేశం ఏం చేస్తుంది, ఇంకా యుద్ధం చేయట్లేదేంది, చురుగ్గా యుద్ధానికి వెళ్తలేదేంది అని భావించేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ నరేంద్ర మోడీ గారు చాలా యుక్తితోటి, ఆలోచనతోటి పాకిస్తాన్ని తీవ్రంగా దెబ్బకొట్టారు, మళ్ళీ లేవకుండా. అందుకే ఆలోచనతో కొట్టారు, ఆవేశంతో కాదు. యాక్చువల్గా పెహల్గాం ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత జనరల్గా ఆవేశం వస్తుంది, భావోద్వేగాలు భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి. పాకిస్తాన్ని ఇమీడియట్గా లేపేసేయాలి, పాకిస్తాన్ ఆర్మీని ఇమీడియట్గా మొత్తం కాల్చిపడేయాలి అన్నంత కోపం వస్తుంది, అదే భావోద్వేగం. బట్ ఆ భావోద్వేగానికి నరేంద్ర మోడీ గారి టీము వెళ్ళలేదు. ఆవేశం నింపుకొని ఆలోచించలేదు, నింపాదిగా ఆలోచించి ఒక్కొక్క దెబ్బ కొట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు తాజాగా కొట్టినటువంటి దెబ్బ ఏంటో తెలుసా? పాకిస్తాన్కి మే 9వ తారీఖున IMF నుంచి $7 బిలియన్ సహాయం అందాలి, దాన్ని ఆపేదానికి తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆర్థిక పరమైనటువంటి మూలాలను తెగ్గొట్టుకుంటూ వస్తూ ఉన్నారు పాకిస్తాన్. గతంలో యుద్ధం అంటే మనకి ఏమనిపిస్తుంది? బాంబులు వేయటం, మిజైల్స్ వేయటం, లేదంటే పేల్చి వేయటం, ఇవన్నీ మనకు తుపాకుల శబ్దం, మిషన్ గన్స్ శబ్దం, ఇవన్నీ యుద్ధం అనగానే మనకి కనిపిస్తాయి. కానీ ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు యుద్ధం అని అంటే కనుక సాంకేతికపరమైనటువంటి మేధోపరమైనటువంటి యుద్ధం, మేధోపరమైనటువంటి దాడి ప్రత్యర్థుల మీద, అది ఎలా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అందుకే సాంకేతికపరమైనటువంటి అంశాలతో పాటు ఆర్థికపరమైనటువంటి అంశాలు, వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసి పాకిస్తాన్ని దెబ్బ కొట్టడంతో పాటు పాకిస్తాన్ ఏదైతే ఊహించిందో ఆ డైరెక్షన్లో కాకుండా మరొక డైరెక్షన్లో ఇప్పుడు పాకిస్తాన్ని చావు దెబ్బ కొట్టింది భారతదేశం. బెలూచిస్తాన్ తిరుగుబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 20 మంది పాకిస్తాన్ జవాన్లను లేపేశారు ఒకే రోజు. అది కదా కావాల్సింది. ఇప్పుడు బెలూచిస్తాన్లో పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి కొడుతున్నారు. మరి బెలూచిస్తాన్లో ఉండేటువంటి తిరుగుబాటుదారులకి, అక్కడ ఉండేటువంటి ప్రజలకి మద్దతుగా ఎవరు నిలుస్తున్నారు? వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు, సదుపాయాలు ఎవరు కల్పిస్తున్నారు? ఖచ్చితంగా భారతదేశం అండగా ఉంటుంది వాళ్ళకి, బెలూచిస్తాన్కి. ఎందుకంటే బెలూచిస్తాన్ వాళ్ళు భారతదేశాన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి. ఇప్పుడు అందుకే భారతదేశంలో ఉండేటువంటి పర్యాటకుల్ని ఏ విధంగా అయితే ప్యాంటు ఊడదీసి సుంతి చేయించుకున్నారా లేదా, ముస్లిమ్సా కాదా అని మొత్తం ఏరికోరి ముస్లిమేతరుల్ని టార్గెట్ చేసి కాల్చిపడేశారు కదా ఉగ్రవాదులు. సేమ్ అదే తరహాలో బెలూచిస్తాన్లో పాకిస్తాన్ సైన్య ప్యాంట్లు ఊడదీసి నిలువునా కాల్చిపడేశారు 20 మందిని బెలూచిస్తాన్ తిరుగుబాటుదారులు. అక్కడ బెలూచిస్తాన్లో స్వాతంత్రం కావాలనుకుంటున్నారు. పాకిస్తాన్ సైన్యం యొక్క అరాచకాలను తట్టుకోలేకపోతున్నారు అక్కడ ఉండేటువంటి ప్రజలు. అక్కడ ఉండేటువంటి ప్రజలే ఇప్పుడు తిరుగుబడి పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి కొడుతున్నారు. అది కదా యుక్తి అంటే. నరేంద్ర మోడీ గారు ఆవేశంతో కాదు, ఆలోచనతో కొడుతూ ఉన్నారు. త్రివిధ దళాధిపతులతోటి సమావేశమయ్యారు. ఆయన పెహల్గాం ఉగ్రవాది దాడి జరిగిన వెంటనే రక్షణ శాఖ మంత్రి, హోంశాఖ మంత్రి, అలాగే ఆర్థిక శాఖ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారు, వీళ్ళందరితోటి సమావేశమయ్యి, త్రివిధ దళాధిపతులతో కూడా సమావేశమయ్యి రాష్ట్రపతి దగ్గర ఈ అంశాన్ని ప్రస్తావించిన తర్వాత భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తూ నిర్ణయం తీసుకొని టైము, ప్లేసు, ఏ విధంగా అటాక్ చేస్తారో పాకిస్తాన్ అనేది మీ ఇష్టం అని చెప్పి ఫ్రీడమ్ ఇచ్చేశారు. ఆ తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారు నింపాదిగా ఆయన రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఉన్నారు. ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి వాటిని ఆయన ప్రారంభిస్తూ ఉన్నారు. అయినంత మాత్రం చేత పాకిస్తాన్ ఏం చేయట్లేదా అని అంటే, ఫస్ట్ ఫేజ్లో ఏం చేశారు? సింధు జలాల్ని విడతల వారీగా ఆపేస్తున్నామని చెప్పారు. తర్వాత ఏం చేశారు? అటారీ సరిహద్దుని మూసేశారు. పాకిస్తాన్లో భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోవాలన్నారు. ఢిల్లీలో ఉన్నటువంటి పాకిస్తాన్ రాయబార కార్యాలయం ఏదైతే ఉందో, దౌత్య కార్యాలయం, దాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పి 48 గంటల్లో ఖాళీ చేయించి వాళ్ళని పంపించేశారు. ఆ తర్వాత ఏం చేశారు? పాకిస్తాన్ విమానాలు, ఎయిర్లైన్స్కి సంబంధించి మొత్తం కట్ చేసేసారు. అలాగే పాకిస్తాన్కి సంబంధించినటువంటి వస్తువులు దిగుమతి కాకుండా బ్యాన్ చేసేసారు, నిషేధించారు. మొత్తం భారత గగనతలంలోకి పాకిస్తాన్ విమానాలు ఎంటర్ కాకుండా, అసలు ఎయిర్లైన్సే ఇండియాలోకి రాకుండా బ్యాన్ చేసేసారు. సో ఇక్కడ ఇలా పాకిస్తాన్కి సంబంధించినటువంటి అన్ని రకాల ఆర్థిక మూలాల్ని, సాంకేతికపరమైన మూలాల్ని మొత్తాన్ని తగ్గొట్టుకుంటూ వస్తున్నారు. మరోవైపు అరేబియా సముద్రంలో
ఐఎన్ఎస్ విక్రాంత్ మిజైల్ టెస్టులు చేస్తూ ఉంది. పాకిస్తాన్ వాళ్ళు ఏమనుకున్నారు, అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్ విన్యాసాలు చేస్తుంది, అక్కడి నుంచి లాహోర్ మీదనో లేదంటే రావల్పిండి మీదనో కరాచీ మీదనో దాడులు చేస్తారు అని చెప్పి అప్రమత్తం అయ్యి రాడార్లు పెట్టుకుంది. ఈలోపు భారతదేశం ఏం చేసింది, బెలోచిస్తాన్ ద్వారా 20 మంది సైనికుల్ని లేపేసింది. అక్కడే పిఓకేలో ఉండేటువంటి ఉగ్రవాద స్థావరాలు ఏదైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేయడానికి పిఓకే మీద ఇప్పుడు రాఫెల్ విమానాలని మోహరించి ఉన్నారు. ఏ క్షణమైనా పిఓకేని హ్యాండ్ ఓవర్ చేసుకునేటువంటి అవకాశం లేకపోలేదు. పైగా అంతర్జాతీయ సమాజం వరల్డ్ వైడ్ అన్ని దేశాలు భారతదేశానికి మద్దతు ఇచ్చేలా వ్యూహాన్ని రచించారు నరేంద్ర మోడీ గారు. పాకిస్తాన్ ఉండకూడదు, పాకిస్తాన్ని నిలువరించాలి, ఆ దేశం ఉగ్రవాదులు ప్రోత్సహిస్తుంది అనేటువంటి అభిప్రాయానికి అంతర్జాతీయ సమాజాన్ని తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు నరేంద్ర మోడీ గారు. అంటే యుక్తితోటి కొట్టారు, ఆవేశంతో కాదు, ఆలోచనతో కొట్టారు ఆయన. సో ఇప్పుడు లాస్ట్కి ఇప్పుడు యుఎన్ఓ కానీ అంటే ఐక్యరాజ్య సమితి, ఐఎంఎఫ్ కానీ ఇవన్నీ కూడా పాకిస్తాన్ గురించి ఆలోచన. పాకిస్తాన్కి అసలు ఎందుకు సహాయం చేయాలి, పాకిస్తాన్కి అసలు ఐక్యరాజ్య సమితితో మెంబర్షిప్ ఎందుకు ఇవ్వాలి, ఇలాంటి ఆలోచనలు ఇప్పుడు చేస్తుంది. నేను అమెరికా అధ్యక్షుడు కానీ ఉపాధ్యక్షుడు కానీ పాకిస్తాన్ని ఖచ్చితంగా నిలువరించాలి, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది అనే అభిప్రాయాన్ని డైరెక్ట్గా వాళ్ళే చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు తాజాగా ఎయిర్ చీఫ్ మార్షల్ తోటి నరేంద్ర మోడీ గారు సమావేశం అయినారు. అంటే పిఓకే మీద ఎయిర్ ఫోర్స్ అనేది దాడులు చేయబోతుంది త్వరలో. మరి కొన్ని గంటల్లోనే పిఓకేను ఆక్యుపై చేయబోతుంది భారతదేశం. ఆ పిఓకే ప్రాంతాన్ని అందరినీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ఒకవైపు ఆర్మీ, ఇంకొక వైపు నేవీ, మరోవైపు ఎయిర్ ఫోర్స్, త్రివిధ దళాలు యాక్టివ్ అయ్యి ఇప్పుడు పిఓకే మీద కాన్సన్ట్రేషన్ చేశారు. అసలు టార్గెట్ ఇప్పుడు పిఓకే. ఖచ్చితంగా పిఓకేను 100% హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఇప్పుడు పాకిస్తాన్ సైన్యాన్ని బెలోచిస్తాన్లో ఉండేటువంటి తిరుగుబాటుదారులు తరిమి కొడుతూ ఉంటే, మరోవైపు పిఓకే మీద రాఫెల్ విమానాలు తిరుగుతున్నాయి, బాంబులు కురిపిస్తూ ఉన్నాయి. దెబ్బకి పిఓకేలో ఉండేటువంటి ఉగ్రవాదులు పరారు కావడంతో పాటు వాళ్ళు బంకర్లోకి వెళ్ళిపోతున్నారు. పాకిస్తాన్ సైన్యం వాళ్ళని రక్షించలేకపోతుంది. పాకిస్తాన్ సైన్యమే ఇప్పుడు పరారులో ఉంది. పాకిస్తాన్ సైన్యంలో ఉండేటువంటి కీలకమైనటువంటి వాళ్ళే రాజీనామా చేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇక ఎవరూ పాకిస్తాన్ని కాపాడలేరు. కారణం, గతంలో మాదిరిగా వాళ్ళు ఏదో సర్జికల్ స్ట్రైక్ చేస్తారు అని చెప్పి అనుకున్నారు పాకిస్తాన్ వాళ్ళు. కానీ ఈసారి అలా కాదు. ఊహించినటువంటి విధంగా ఆర్థికపరమైనటువంటి మూలాలు, ఆర్థికపరమైన అంశాల మీద టార్గెట్ చేశారు ఫస్ట్. తర్వాత ద్వైపాక్షిక సంబంధించిన ఒప్పందాలు, అలాగే ఇరు రాష్ట్రాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు, వీటిని పూర్తి స్థాయిలో తెగ్గొట్టేశారు. దాంతో ఇప్పుడు పాకిస్తాన్కి అర్థం కానటువంటి పరిస్థితి. భారతదేశం నుంచి వెళ్ళాల్సినటువంటి ఎగుమతులు అక్కడికి వెళ్ళట్లేదు. అక్కడి నుంచి దిగుమతి చేసుకునేటువంటి వస్తువులని బ్యాన్ చేసింది భారతదేశం. అంటే వస్తువులు అవసరమైనవి పాకిస్తాన్కి ఇవ్వరు, వాళ్ళ వస్తువులు మనకు అవసరం లేదు. ఈ సిద్ధాంతం ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ని దిగ్బంధనం చేసింది భారతదేశం. సో దీంతో ఉక్కిరిబిక్కిలాడుతుంది, ఊపిరి సల్పునటువంటి పరిస్థితి పాకిస్తాన్కి. కొద్ది గొప్ప చైనా, తుర్కిస్తాన్, అది ఏదో టర్కీ ఏదో మద్దతు ఇస్తుందని చెప్పి అంటున్నారు. కానీ ఆ మద్దతు సరిపోదు. చైనా బయటకు వచ్చి డైరెక్ట్గా యుద్ధం చేసే పరిస్థితి ఉండదు, ఎందుకంటే అమెరికా ఉంది కాబట్టి. రష్యా ఎలాగూ భారతదేశానికి మద్దతు ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఇప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కూడా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది. కేవలం మేకపోతు గాంభీర్యమే. వాళ్ళ అనుభవం ఉంది, మళ్ళీ మేము అనుభవం వేస్తామని చెప్పి మళ్ళీ ఇవాళ కూడా లేటెస్ట్గా ఆ దేశానికి సంబంధించినటువంటి మంత్రి అంటూ ఉన్నారు, అనుభవం వేస్తాం అని చెప్పి. అనుభవం కాదు కదా, అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని కూడా రక్షించుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఐఎంఎఫ్ 9వ తారీఖు కనుక 7 బిలియన్లకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయాన్ని మేము ఇవ్వటం లేదు, మీ గ్రే లిస్ట్లో ఉన్నటువంటి దేశాన్ని బ్లాక్ లిస్ట్లో పెడుతున్నాం అని చెప్పి కనుక ఒక్కసారి అనౌన్స్ చేస్తే ఆ దేశం అవుట్, మర్చిపోవాల్సిందే. ప్రపంచ పటంలో పాకిస్తాన్ కనపడదు. దానికి ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు. అందుకే ఇప్పుడు ఉన్నటువంటి ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని మార్చారు. భారత్కు సంబంధించిన ఐఎంఎఫ్ డైరెక్టర్, భారత్కు సంబంధించినటువంటి రాధాకృష్ణమూర్తి అన్న అతన్ని ఇమీడియట్గా మార్చేసి కొత్తగా ఉండేటువంటి అతన్ని అపాయింట్ చేస్తున్నారు, కొత్తగా ఈ ఐఎంఎఫ్కి సంబంధించిన అంశాలని డీల్ చేయడానికి. మరోవైపు జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నటువంటి అజిత్ దోవల్కు
సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందించడానికి ఆ బోర్డును కూడా ప్రక్షాళన చేసి 7 మందిని అపాయింట్ చేసి దానికి అలోక్ జోషి అనే అతన్ని చైర్మన్గా వేశారు. ఇప్పుడు ఐఎంఎఫ్కు సంబంధించి రాధాకృష్ణమూర్తి అనే అతన్ని రాధాకృష్ణన్ అనే అతన్ని ఆల్రెడీ ఆయన తొలగించారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా. ఎందుకు? పాకిస్తాన్కి అందాల్సినటువంటి ఐఎంఎఫ్ సహాయాన్ని ఆపడానికి అతని లైజనింగ్ సరిపోవట్లేదు అనేటువంటి ఉద్దేశంతో ఇమీడియట్గా ఆ పోస్టులో నుంచి ఆయన తొలగించి మరొక టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని నియమించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే మే 9 లోపల ఇవన్నీ కూడా సెట్ అయిపోవాలి. పాకిస్తాన్కి ఎక్కడ నుంచి ప్రపంచంలో ఉండే ఐఎంఎఫ్ నుంచి ఒక్క పైసా కూడా అందకుండా భారతదేశం ప్రయత్నాలు చేస్తుంది. అది సక్సెస్ అయితే కనుక ఈ యుద్ధం చేయాల్సిన అవసరం లేదు పాకిస్తాన్లో ఉండేటువంటి ప్రజలే వెంటబడి కొడతారు అక్కడ ఉండేటువంటి పాకిస్తాన్ సైన్యాన్ని. ఎందుకంటే ఆకలి కేకలు, తాగడానికి నీళ్లు ఉండవు, తినడానికి తిండి ఉండదు, ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, ఆ అప్పు పుట్టదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేశంలో ఉండేటువంటి ప్రజలు ఖచ్చితంగా తిరగబడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే తిరగబడుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఆ రుణం కూడా ఇవ్వకపోతే కనుక ఐఎంఎఫ్ ఇంకా తిరగబడేటువంటి అవకాశాలు లేకపోలేదు. సో మొత్తం మీద ఏంటంటే ఓవరాల్గా 22వ తారీఖున పెహల్గాం ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత భారతదేశం పాకిస్తాన్ మీద రివెంజ్ తీర్చుకుందా అని అంటే ఖచ్చితంగా తీర్చుకుంది. కాకపోతే యుక్తితోటి ఆలోచించేటువంటి వాళ్ళకి ఆ రివెంజ్ ఏంటి అనేది అర్థమవుతుంది. నరేంద్ర మోడీ గారు ఈసారి ఎంచుకున్నది ఏంటంటే గతానికి భిన్నంగా ఆవేశంతో కాదు ఆలోచనతో కొట్టాలి పాకిస్తాన్ అని చెప్పి ఆలోచనతో పాకిస్తాన్ని కొట్టుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇక ప్రపంచ పటంలో పాకిస్తాన్ కడపడకుండా చేసేలాగా ఆయన నిర్ణయాలు రాబోయేటువంటి రోజుల్లో ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు ఎయిర్ చీఫ్ మార్షల్ తోటి సమావేశం అయిన తర్వాత తెలుస్తుంది. అలాగే ఉమర్ అబ్దుల్లా కాశ్మీర్ సీఎం ఆయనతో కూడా సమావేశం అయ్యారు. కాబట్టి ఫైనల్ డెసిషన్ ఐఎంఎఫ్ది కూడా క్లోజ్ చేసేసారు, ఐఎంఎఫ్ రుణం కూడా అందకుండా చేశారు. సో ఫైనల్ డెసిషన్ పాకిస్తాన్ మీద ఏం తీసుకోబోతున్నారు అనేది పీఓకే అయితే హ్యాండ్ ఓవర్ కాబోతుంది. పీఓకే విషయంలో ఆల్రెడీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఒక ప్లాన్ చేశారు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కనిపిస్తూ ఉంది నరేంద్ర మోడీ గారికి. ఎయిర్ చీఫ్ మార్షల్ సమావేశం అయ్యారంటేనే పీఓకేని చుట్టుముట్టేదానికి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? గతంలో మాదిరిగా 71లో జరిగిన యుద్ధం మాదిరిగా డైరెక్ట్గా లాహోర్ దాకా వెళ్ళాలా సైన్యం, లేదంటే పీఓకే వరకు పరిమితం కావాలా? దీని మీద సీరియస్గా చర్చ జరుగుతుంది. సో ఇప్పటికే యుక్తితోటి పాకిస్తాన్ని కొట్టినటువంటి నరేంద్ర మోడీ గారు రాబోయేటువంటి రోజుల్లో ఊహించినటువంటి విధంగా పాకిస్తాన్ని క్లోజ్ చేయబోతున్నారు అని చెప్పి మనం చెప్పచ్చు. థ్యాంక్ యూ.